హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఏపీ ప్రభుత్వంతో సినిమా పెద్దల చర్చలు వాయిదా పడ్డాయి. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటూ ప్రకటించింది. నిన్న సాయంత్రమే ప్రకటించింది వాస్తవానికి. సో అంటే ఈరోజు ఉదయాన్నే హుటాహుటిన అందరూ బయలుదేరతారు కాబట్టి నిన్న రాత్రి ఈ ప్రకటన జారీ చేసింది. దానికి చెప్తున్న రీజన్ ఏంటంటే పెద్దలు అందుబాటులో లేరు, షూటింగ్ల కారణంగా వాళ్ళు అందుబాటులో లేకపోవడంతో ఈ చర్చలను వాయిదా వేయటం జరుగుతుంది అన్నారు. వాస్తవానికి కొంతమంది నిన్నంతా కూడా గద్దర్ అవార్డుల్లో పాల్గొన్నారు. బాలకృష్ణ లాంటి వాళ్ళందరూ కూడా గద్దర్ అవార్డుల్లో పాల్గొన్నారు. కానీ చాలామంది సినిమా ప్రముఖులు నిన్న కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. దీనికి కారణం ఏంటంటే షూటింగుల్లో ఉండటం అని చెప్తున్నారు. చిరంజీవి గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, ప్రభాస్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా షూటింగుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ చర్చలు వాయిదా పడడం వెనుక ప్రధానమైన రీజన్ ఏంటంటే ఆఫ్ ద రికార్డ్ మనకి సినిమా పెద్దల నుంచి వస్తున్న ఆఫ్ ద రికార్డ్ సమాచారం ఏంటంటే చిరంజీవి గారు లీడ్ చేస్తే బాగుంటుంది అనేది ఆఫ్ ద రికార్డ్ సమాచారం. చిరంజీవి గారు లీడ్ చేస్తే బాగుంటుందని మెజారిటీ పబ్లిక్ అభిప్రాయపడ్డారట. సో ఆయన అయితే ఆ స్టేచర్ ఉంది, ఆయన లీడ్ చేస్తేనే బాగుంటుంది. ఆయన లేరు కదా. యాక్చువల్గా ప్రభుత్వం ప్రకటించే నాటికే చిరంజీవి గారు ముస్సోరిలో షూటింగ్లో ఉన్నారు. సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. షెడ్యూల్ నడుస్తూ ఉంది. సో ఆయన 20వ తారీఖు వరకు ఆయనకు షెడ్యూల్ ఉంది. కాబట్టి చిరంజీవి గారికి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఆయన అక్కడికి ఆల్రెడీ వెళ్ళిన తర్వాతనే సినిమా పెద్దలకు మీటింగ్ని ప్రభుత్వం కాల్ ఫార్ చేసింది. కానీ చిరంజీవి గారు అందుబాటులో లేకపోయినప్పటికీ మొత్తం ఫోన్ లైన్లో అన్నీ కోఆర్డినేట్ చేసి మీరు వెళ్ళి మాట్లాడండి, పలానా అంశాలు మాట్లాడండి, పలానా వాళ్ళని ఇన్వైట్ చేయండి, పలానా వాళ్ళు వస్తారు, పలానా విధంగా చర్చలు, పలానా విధంగా ఎజెండా రూపకల్పన చేయండి అని చిరంజీవి గారు మొత్తం అయితే ఆయన కనుసనలో గైడ్ అయితే చేశారు. కానీ చిరంజీవి గారు ప్రత్యక్షంగా ఉంటేనే బాగుంటుంది అనేది ఇటు సినిమా పెద్దల ఆలోచన, అటు ప్రభుత్వంలోని పెద్దలు కూడా అదే భావించినట్టుగా చెప్తున్నారు. కందుల దుర్గేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, వీళ్ళు కూడా సో చిరంజీవి గారు ఉంటే దానికి ఒక విలువ యాడ్ ఆన్ అవుతుంది. కాబట్టి చిరంజీవి గారి నేతృత్వంలోనే సమావేశం అవుదాం అని నిర్ణయించినట్టుగా చెప్తున్నారు. అందుకే వాయిదా పడింది. బహుశా చిరంజీవి గారికి 20వ తారీఖు వరకు షూటింగ్లు ఉన్నాయి కాబట్టి 20 నుంచి హైదరాబాద్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ తర్వాత ఒక డేట్ నిర్ణయించుకుని ఆ డేట్ ప్రకారం అలాగే చిరంజీవి గారితో పాటుగా ఇతర పెద్ద హీరోలు కూడా ఉండాల్సిన అవసరం. నిన్న నేను ఆల్రెడీ చెప్పా, గ్లామర్ కూడా ఉంటే బాగుంటుంది. గ్రామరే కాదు, గ్లామర్ కూడా ఉండాలి అని చెప్పాను. సో చిరంజీవి గారితో పాటుగా ఈ గ్లామర్ ఉండాలి ఇంకొంచెం. అంటే మహేష్ బాబు లాంటి వాళ్ళు, ప్రభాస్ లాంటి వాళ్ళు, అలాగే వెంకటేష్, నాగార్జున ఇలాంటి వాళ్ళందరూ కూడా యాడ్ ఆన్ అయితే ఇప్పటికే 65 మంది అయ్యారట. మొత్తం 64 మంది అయ్యారట. నిన్న ఈరోజు ఒకవేళ సమావేశం ఉండుంటే 64 మంది బయలుదేరి వెళ్ళాలని నిర్ణయించారు. కానీ అందులో మెజారిటీగా పెద్దవాళ్ళు, అంటే ఈ గ్లామర్ తగ్గింది కాబట్టి చిరంజీవి గారు ఒక అందరివాడిగా ఉన్నారు. ఇటు చిన్న సినిమాల వైపు మాట్లాడాలన్నా, అటు పెద్ద సినిమాల వైపు మాట్లాడాలన్నా, సో ఎవరి గురించి మాట్లాడాలన్నా, ఏ రంగం గురించి మాట్లాడాలన్నా చిరంజీవి గారు ఉంటే సానుకూలమైన ఫలితాలు ప్రభుత్వం నుంచి వస్తాయన్న ఒక భావన సినిమా ఇండస్ట్రీలో ఉంది. చిరంజీవి గారిని ముందు పెట్టుకుంటేనే దీనివల్ల ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇది మనం వాయిదా వేసుకోవడం మంచిదని వీళ్ళు సినిమా పెద్దలు ప్రభుత్వంతో మాట్లాడటం, ప్రభుత్వంలో కూడా అదే అభిప్రాయం ఉండటంతో చిరంజీవి గారి కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నం చేసినా, ఎందుకంటే చిరంజీవి గారు ఒక్కళ్ళే కాదు కదా, అందరి కాల్ షీట్లు మళ్ళీ డిస్టర్బ్ అయిపోతాయి. సో అందరూ నయనతార లాంటి వాళ్ళు ఇంకా చాలామంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు కదా షూటింగ్లో, వాళ్ళందరూ ఒక్కసారి క్యాన్సిల్ అయితే మళ్ళీ ఒక 15 రోజుల పాటు సినిమా షూటింగ్ అనవసరంగా వాయిదా పడిపోతుంది. కాబట్టి నేను లేకపోయినా పర్లేదు, మీరు జరపండి అని చిరంజీవి గారు చెప్పినప్పటికీ ఇరు వర్గాల అభిప్రాయాల తర్వాత కూడా సేమ్ అదే అభిప్రాయాలు ఉండడంతో ఈ సినిమా చర్చల్ని వాయిదా వేసినట్టుగా చెప్తున్నారు. బహుశా ఈ నెలాఖరికి ఉండే అవకాశం ఉందని కూడా మనకు వస్తున్న సమాచారం.